నేటి వీడియోలో అరణ్యకాండం గురించి తెలుసుకుందాం. దండకారణ్యం పవిత్ర ప్రదేశం, ప్రశాంత ప్రదేశం. అక్కడ మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. పక్షులు, మృగాలు, సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది. అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాడును ధనుసు నుండి వేరు చేశాడు శ్రీరాముడు. అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు కదా. ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉచితజ్ఞత. ఇది శ్రీరాముల్లో సంపూర్ణంగా ఉంది. సీతారామ లక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు. ఆ సముదాయంలోని ఒక పర్ణశాలలో విడిది ఏర్పాటు చేశారు. మరునాడు ఉదయం నిత్యోచిత కర్మలను ముగించుకొని మహర్షులకు వీడుకోలు పలికి సీతారామ లక్ష్మణులు ప్రయాణాన్ని కొనసాగించారు. వనం మధ్యకు చేరుకున్నారు. ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుడనే రాక్షసుడు అమాంతంగా సీతారామ లక్ష్మణులపైకి విరుచుకుపడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని తీసుకుపోసాగాడు. సీత గగ్గోలు పెడుతున్నది. రామలక్ష్మణులు విరాధుని 2 భుజాలను నరికివేశారు. నేలపై కుప్పకూలాడు విరాధుడు. ముష్టిఘాతాలతో మోకాళ్లతో దాడి చేశారు రామలక్ష్మణులు. ఎంతకు చావని విరాధుణ్ణి గోతిలో పాతిపెట్టడానికి సంసిద్ధులయ్యారు. వెంటనే విరాధుడు తన పూర్వకథను వివరించాడు. తుంబురుడనే గంధర్వుడైన తాను కుబేరుని శాపంచే రాక్షసుడిగా మారిన విషయం తెలిపాడు. శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందన్న కుబేరుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకోమని శుభంకు జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు. తనను గోతిలో పూడ్చమన్నాడు. అలాగే చేశారు రామలక్ష్మణులు. విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు. శరభంగుడు మహాతపస్వి, దైవ సాక్షాత్కారం పొందినవాడు. శ్రీరాముని చూసి శ్రీరామ దర్శనం కోసమే తాను వేచి ఉన్నానన్నాడు. తన తప ఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు. అక్కడికి చేరువలోనే ఉన్న సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని శ్రీరామునికి సూచించాడు శరభంగ మహర్షి. సీతారామ లక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు. అక్కడి మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. రాక్షసులు మునులపై చేసే ఆకృత్యాలను ఏకరువు పెట్టారు. రాక్షసుల చేతిలో బలైన మునుల కలేబరాలను చూపించారు. రాక్షసుల బారి నుండి రక్షింపమని ప్రార్థించారు. వారితో శ్రీరాముడు, మహాత్ములారా, మీరు నన్ను ప్రార్థించడం తగదు, ఆజ్ఞాపించాలి. మీ ఆజ్ఞలో నేను శిరసావహిస్తానని అన్నాడు. సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. శ్రీరామ దర్శనం కోసమే సుతీక్ష్ణ మహర్షి దేహం విడవకుండా ఉన్నాడు. తన తపశ్శక్తినంతా శ్రీరామునికి ధారాదత్తం చేశాడు. మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకుని బయలుదేరారు. దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు. అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు. ఇలా 10 సంవత్సరాలు గడిచింది. మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి వద్దకు వచ్చారు. అతనితో అగస్త్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. సుతీక్ష్ణ మహర్షి మార్గాన్ని చెప్పాడు. తన ఆశ్రమానికి దక్షిణంగా 4 యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం, అక్కడికి యోజన దూరంలో అగస్త్యాశ్రమం ఉందని తెలిపాడు. మహర్షి వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు. సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక్కడ విషయం చెప్పుకోవాలి. అగస్త్య సోదరుని పేరేమో చెప్పబడలేదు. ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య భ్రాత అంటే సోదరుడు అనే చెప్పారు. అందుకే పేరు తెలియని వారిని అగస్త్య భ్రాత అంటుంటారు. ఈ పదబంధం జాతీయంగా స్థిరపడింది. అగస్త్య సోదరుని ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు సీతారామ లక్ష్మణులు. ఉదయాన్నే అగస్త్యాశ్రమం వైపుగా అడుగులు వేశారు. అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. ఆకాశాన్ని తాకిన వింధ్యపర్వత గర్వాన్ని అణిచినవాడు. అగం స్తంభయతీతి అగస్త్య పర్వతాన్ని స్తంభింపచేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు. శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురు వెళ్ళాడు. అతిథిని గౌరవించే సాంప్రదాయం అది. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు. అగస్త్యుడు శ్రీరామునికి దివ్యధనస్సును, అక్షయ తునీరాలను, అమోఘమైన ఖడ్గాన్ని బహూకరించాడు. జయం కలుగుతుందని ఆశీర్వదించాడు. కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడం సాహసమని అభినందించాడు. ఆమెకు గల భర్తృప్రేమను మెచ్చుకున్నాడు.
శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుణ్ణి అభ్యర్థించాడు. ఒక క్షణం ధ్యానమగ్నుడైనాడు మహర్షి. తర్వాత శ్రీరామునితో, ఇక్కడికి 2 యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది. అక్కడ ఫలాలకు జలానికి కొదవలేదు. గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు, ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు. అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకుని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామ లక్ష్మణులు. దారిలో బలిష్టమైన ఒక పెద్ద గద్దను చూశారు. పక్షి రూపంలో ఉండే రాక్షసుడేమో అనుకున్నారు. నువ్వెవరివని అడిగారు. తన పేరు జటాయువని, దశరథుడి మిత్రుడినని చెప్పుకున్నాడు. తన వంశచరిత్రను, శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు. పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. ఇంతలో శూర్పణఖ అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఈమె రావణాసురుడి చెల్లెలు. శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలయ్యింది. తనను చేపట్టమన్నది. తమ మధ్య అడ్డుగా ఉన్న సీతా లక్ష్మణులను చంపి తింటానన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు తాను అన్నకు దాసుడినని, తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందని, అందుకే శ్రీరాముని చేరడమే సబబని సమాధానమిచ్చాడు. శ్రీరాముని వైపు తిరిగింది శూర్పణఖ. సీత ఉండడం వల్లే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికిపోయింది. సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది. క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు, అది ఎంతో ప్రమాదకరం. ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిణ్ణి చేయమన్నాడు శ్రీరాముడు. అన్న ఆజ్ఞ ఆలస్యం. శూర్పణఖ ముక్కు చెవులు తెగిపడ్డాయి లక్ష్మణుని కత్తి దెబ్బకు. లబోదిబోమని మొత్తుకుంటూ సోదరుడైన కరుడి దగ్గరికి వెళ్ళింది శూర్పణఖ. కరుడు 14 మంది యోధులను పంపాడు. వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టి కరిచారు. ఇది చూసిన శూర్పణఖ కరుని వద్దకు వెళ్ళి చెప్పింది. కరదూషణులు 14,000 మంది రాక్షసులతో రాముని మీదకు దండెత్తారు. 3 గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు. ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది. అకంపనుడు రావణాసురుడి గూఢచారుల్లో ఒకడు. ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముణ్ణి హతమారుస్తానని ఆవేశపడ్డాడు. అకంపనుడు అసహాయశూరుడైన శ్రీరాముణ్ణి వధించడం దేవాసురులకు కూడా సాధ్యం కాదని తేల్చేశాడు. కానీ అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పాడు. శ్రీరాముని భార్య సీత అందాల రాశి, శ్రీరామునికి ప్రాణం. ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు, ఆ ఎడబాటును తట్టుకోలేక రాముడు జీవితాన్ని చాలిస్తాడు అని. ఇది రావణునికి ఎంతగానో నచ్చింది. మరునాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. సీత అపహరణ విషయం తెలిపాడు. ఈ పనిలో తనకు సహాయపడమన్నాడు. మారీచుడు మండిపడ్డాడు. ఓ రాక్షసేంద్ర, ఈ ఆలోచన నీకెవడు చెప్పాడు? నిజంగా అతడు నీకు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు. శ్రీరాముడు సింహం వంటివాడు. సింహం దగ్గరికి వెళ్ళడం ఎంత ప్రమాదం? పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించడం, కొరివితో తల గోక్కోవడమే. శాంతించి ఈ ఆలోచన విరమించి సుఖించుమని సదుపదేశం చేశాడు. రావణుని ఆవేశం తిరుగుముఖం పట్టింది. రావణుడు తిరుగుముఖం పట్టాడు లంకకు. ఇక్కడి వరకు ఈ క్లాస్ చాలు మిత్రులారా. అరణ్యకాండాన్ని 2 భాగాలుగా చూడబోతున్నాం మనము. ఇది మొదటి భాగం. తరువాయి భాగాన్ని మరొక ఎపిసోడ్లో చూద్దాం. ఇంతవరకు ఓపికగా